శ్రీశైల క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 300 రూపాయల టికెట్లు ఇచ్చే కౌంటర్ దగ్గర ఇటీవల కాలంలో ప్రసాద్ స్కీమ్స్లో అక్కడ 50 కోట్లు శాంక్షన్ చేసి వర్కులన్నీ శాంక్షన్ చేసి వర్కులు చేయించడం జరిగింది గతంలోనే. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో గతంలో ఉన్న టెండర్లను క్యాన్సిల్ చేసేయటం, వాళ్ళకి కావలసిన మనుషుల్ని వాళ్ళకి కావలసిన వ్యక్తుల్ని కాంట్రాక్టులు పెట్టుకుని అంచనాలు పెంచేసి విచ్చలవిడిగా అక్కడ దోపిడీ కార్యక్రమానికి పాల్పడడం అన్నది మనం ఈ సందర్భంగా అన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం. అక్కడ జరిగిన నాసిరకమైన పనులు మూలంగా ఇవాళ 7 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి సంబంధించిన 4 వ్యక్తులు ఒకే కుటుంబానికి సంబంధించిన చనిపోయారు. మన గోదావరి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు 3 మృతుల్లో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇంకెంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో మనకి మళ్ళీ 1-2 గంటలు కానీ తెలియని పరిస్థితి నెలకొంది. ఇవాళ ఈ శ్రీశైల క్షేత్రంలో అంటే ఈ ప్రభుత్వానికి ఈ పచ్చ మీడియా మాఫియా ఏదైతే ఉందో ఒక రక్షణ కవచంగా పనిచేస్తుందన్న ఒక ధైర్యం, ఏ విపత్తు జరిగినా ఏ ఇబ్బంది జరిగినా ఏ మరి దుర్మార్గం జరిగినా కూడా వాళ్ళు ఆల్రెడీ గార్డ్ చేసేస్తారు, కాపాడేస్తారు, వాళ్ళు అడ్డం వేసేస్తారు. ఆ ఇష్యూని డైవర్ట్ చేసేసి ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేసేస్తారన్న ఒక ధైర్యం ఈ మాఫియా మీడియా మాఫియా వాళ్ళకి కాపు కాస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నేను ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు విఐపీలకి లిమిటెడ్గా ఇచ్చి సామాన్య భక్తులకి ఎక్కువ పెద్ద ఎత్తున దర్శనాలు కల్పించి ఏర్పాట్లు చేసాం. ఆ సంవత్సరం అయితే గడిచిన లాస్ట్ ఇయర్ 2023 నేను ఆఖరి 2024కి ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది. 22, 23 2 సంవత్సరాలు నేను చేయించడం జరిగింది. పెద్ద ఎత్తున 1,50,000-1,60,000 మంది భక్తులు ఎంతో సంతోషంగా అక్కడ దర్శనం చేసుకుని ఎప్పుడు ఇటువంటి ఏర్పాట్లు జరగలేదు, ఇంత బాగా చేయించారని సామాన్య భక్తులందరూ చెప్తున్నారు. ఈ విఐపీలని లెక్క ప్రకారం ఇచ్చిన దాంట్లో ఆ దర్శనం చేసుకెళ్ళిపోయిన తర్వాత ఆ టికెట్లని రీసైకిల్ చేసేసారు. రీసైకిల్ చేసేస్తే అనుకున్న వాళ్ళకంటే ఎక్కువగా విఐపీ క్యూ లైన్లో ఉండటం, వాళ్ళకి ఏదో సరైన మంచినీళ్ళు అందలేదని పెద్ద గొడవ చేస్తే ఈ పచ్చ మీడియా దాన్ని విపరీతమైన రాద్ధాంతం చేసి అదేదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఘోరం జరిగిపోయినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమిలో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఆయన సనాతన హిందూవాదిగా కొత్త అవతారం, ఆయన ఎప్పటికప్పుడు రోజుకు ఒక అవతారమో మన నెలకు ఒక అవతారమో ఏదో మనం చూస్తూనే ఉన్నాం. దాని గురించి పెద్ద కామెంట్ చేయాలని కాదు, కానీ ఆయన చెప్పుకున్న మాటలు సనాతన హిందూవాదిగా హిందువులు మనోభావాలు దెబ్బతినకూడదని రకరకాలుగా ఉపన్యాసాలు చెప్తూ ఉన్నారు. మరి ఈ సింహాచలం ఆలయంలో పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంది. ప్రమాదం జరిగినప్పుడు అక్కడున్న భక్తులు చెప్పేది ఏంటంటే, మీడియా కూడా చెప్తుంది ఏంటంటే, ఏ రకమైన అధికారులు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ ఎవ్వరూ లేరు అక్కడ. కేవలం వాలంటీర్గా ఏదో సేవ చేద్దామని వచ్చిన వాలంటీర్స్ మాత్రమే వాళ్ళు హుటాహుటిని వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసే ప్రయత్నం చేశారు. క్షతగాత్రులందరినీ కూడా హాస్పిటల్కి పంపించే కార్యక్రమం చేశారు. మరి ఎంత నిర్లక్ష్యం ఈ ప్రభుత్వంలో జరుగుతున్నా కూడా పచ్చ మీడియా కంటికి ఏం కనపడవు. ఇవాళ తిరుమలలో
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ముందుగా ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసి వాళ్ళందరినీ కూడా ఒక పార్కులో వాళ్ళందరినీ కూడా డంప్ చేసి క్యూ లైన్లు ఏమీ నింపకుండా మరి ఏదైనా మరి గోదావరి పుష్కరాల్లో ఆనాటి ముఖ్యమంత్రి గారు కోసం ఒక లక్షలాది మంది ప్రజలు ఎగబడి చూస్తున్నారు అనిపించుకోవటానికి ఏదైతే సినిమా షూటింగ్ చేసి 29 మందిని చంపేస్తే కనీసం సానుభూతి కూడా తెలపలేదు. అలాగే కృష్ణా పుష్కరాల పేరుతోటి అక్కడ 38 ఆలయాల్ని ఆనాటి కూటమి ప్రభుత్వంలో బీజేపీకి సంబంధించిన మంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉండి దేవాలయాలు పడగొట్టేసి దేవతామూర్తుల విగ్రహాలని మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్లో తరలిస్తే కనీసం ఎక్కడ బీజేపీ వాళ్ళు నోరు మెదిపిన సందర్భాలు లేవు. ఇవాళ తిరుపతిలో 7 చనిపోతే మరి సనాతన హిందూవాదిగా ఆయన ఒక క్షమాపణ చెప్పేసి దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. టీటీడీ చైర్మన్ కూడా క్షమాపణలు చెప్పాలని చెప్పాడు. ఆయన ఏమో నేను క్షమాపణలు చెప్పేస్తే పోయిన వాళ్ళు ప్రాణాలు తిరిగి వస్తాయా అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇవాళ రాష్ట్రంలో హిందూ దేవాలయాల్లో జరుగుతున్న అన్యాయాలు కానీ అక్రమాలు కానీ నిర్లక్ష్యం కానీ శ్రీకూర్మంలో అంటే శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారంలో మొట్టమొదటి అవతారం శ్రీకూర్మ అవతారం. అక్కడ సాక్షాత్తు మహావిష్ణువు కూర్మావతారంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడని అక్కడ మన స్వయంభూగా ఉన్న ప్రదేశం. అక్కడ నక్షత్ర తాబేళ్ళు అన్నీ కూడా దానికి ఒక పార్కు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్కడ పార్కు కూడా ఏర్పాటు చేసాం. వాటి సంరక్షణకి ప్రతి నక్షత్ర తాబేలుకి ఒక నెంబర్ ఇచ్చి వాటికి సరైన పోషణ చేసి సరైన మేత వేసి వాడిని నీటి సౌకర్యం అన్నీ కల్పించి అక్కడ సంరక్షించిన సందర్భం. మరి ఇటీవల ఆ నక్షత్ర తాబేళ్ళు వనంలో సాక్షాత్తు భగవంతుని అవతారంగా భావించే నక్షత్ర తాబేళ్ళు చనిపోతే ఎంతో నిర్లక్ష్యంగా వాటిని అక్కడ ఈవో ఉన్న ఆఫీస్ వెనకాల దానం చేసేసి కనీసం దానికి పోస్ట్ మార్టం కూడా చేయకుండా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న దానికి ఏదో ఒక డైవర్షన్ తీసుకొచ్చి అది భక్తుల మనోభావాలకి మైండ్లోకి వెళ్లకుండా చేసే ప్రయత్నం చేశారు తప్ప దాని మీద విచారణ కానీ ఎందుకు చనిపోయారన్నారు కానీ పోస్ట్మార్టం రిపోర్ట్లో పరిస్థితి కానీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమని భక్తులు ఎంతో భక్తి భావంతో శ్రీకూర్మం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకునే పరిస్థితి. ఇటీవల నేను కూడా శ్రీకూర్మంలో మొన్న దర్శనం చేసుకుని మరి వచ్చాను. మరి ఇవాళ తిరుమల గోశాలలో 3 నెలల కాలంలో 100 గోవులు చనిపోతే అది ప్రజల దృష్టికి వస్తే దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం